హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు ఎందుకో మార్నింగ్ లేవటమే చికెన్ తినాలని క్రేవింగ్స్ అయితే బాగా రావడం జరిగింది. మరి క్రేవింగ్స్ వచ్చాక ఆపుకుంటాము మనం. సో వెంటనే వెళ్ళి చికెన్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే చికెన్ తిన్నట్టు ఉంటుంది, వీడియో కూడా అయ్యేది కదా, అందుకే ఇలా ఆలోచించి చికెన్ అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి. మేమైతే ఇలానే చేస్తాము. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, ఎందుకంటే మీరు ఒకలాగా వండుకుంటారు, మేమైతే ఒకలాగా వండుకుంటాము. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగానైతే చికెన్ని నేనైతే వాష్ చేసాము, ఎందుకంటే షాప్లో కొట్టింది కొంచెం ఫ్రెష్గా ఉండదు కదా, అందుకే ఇంటికి ఒకసారి వచ్చినాక కొంచెం వాష్ చేసుకోవాలి. ఒక 2 times అయితే వాష్ చేయడం జరిగింది. ఇప్పుడు కర్రీ వండే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కరివేపాకు, పుదీనా కొద్దిగా వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, తగినంత పసుపు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేయాలి. అప్పటికప్పుడు నూరిసి వేస్తే చాలా బాగుంటుంది, కర్రీకి కూడా టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఒకవేళ మీరు ట్రై చేయకుండా ట్రై చేయండి, నిజంగా కర్రీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఇందులో వేసేయడమే. చికెన్ ముక్కలు ఇందులో వేసేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేయడం జరిగింది. సాల్ట్ను అలాగే టమాటోస్ కూడా వేస్తున్నాము. టమాటోస్ వేయడం ద్వారా కొద్దిగా గ్రేవీ అనేది రావడం జరుగుతుంది. టమాటోస్ వేసేసి ఇప్పుడు కూడా తగినంత ఉప్పు అనేది వేస్తున్నాము. అంటే మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా అయితే వేయడం జరిగింది. వేసేసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇందులో నుంచి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయినప్పుడు ఒక 4 tablespoons కారం వేయడం జరిగింది. ఇది కొంచెం కేజీ చికెన్ కాబట్టి ఎక్కువనే వేయాలి. కారం వేయడం ద్వారా కర్రీకి అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. వాటర్ పోసేసి అప్పుడు మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 minutes బాగా ఉడకనివ్వాలి, ఎందుకంటే చికెన్ ముక్కలు ఫాస్ట్గానే ఉడికిపోతాయి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అలాగే చికెన్ పౌడర్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి దించేసి టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇదైతే పూరితోటి కానీ చపాతీతోటి, జొన్నరొట్టెతోటి కూడా చాలా బాగుంటుంది. ఇంతకు మీరు ఏ కాంబినేషన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే పూరితోటి అంటే చాలా ఇష్టం. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీగా మీకు కూడా నచ్చుతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.